వెల్కమ్ టు మీటి న్యూస్. నేను ప్రసాద్. ఈనాడు పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాల మీద ఈ రోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఏదైతే ఉగాది పండుగ రోజున ఏదైతే సినీ ఫీల్డ్ లో గద్దర్ అవార్డుల పండుగ చాలా ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, చాలా పలువురు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ కార్యక్రమాల్లో చూసుకున్నట్టయితే మనకు గద్దర్ ఫిలిం అవార్డు వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ గద్దర్ సినీ అవార్డుల ప్రధానోత్సవంలో చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు, బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ పైడి జయరాజ్ పురస్కారం అందుకున్న కమల్ హాసన్, జయసుధకు, అక్కినేని నాగేశ్వరరావుకు ఫిలిం అవార్డు అందజేసిన నాగార్జున, హైదరాబాద్ లో ప్రపంచ సినీ పరిశ్రమను తెలంగాణకు రప్పించాలని మేము కృషి చేస్తున్నాం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తెలంగాణలో అందుబాటులో ఉంది, నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ లో జీసీసీ పెట్టిందంటే హాలీవుడ్ కి ఇక్కడికి వచ్చినట్టే, హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సినిమా నిర్మాణాన్ని మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, సినిమాలకు సంబంధించిన అనుమతుల కోసం వేరెవరు చేట్లకు తిరగాల్సిన పని లేకుండా సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తాం, కథతో వస్తే తిరగాల్సిన పని లేకుండా కథతో వస్తే సమస్తం పూర్తి చేసుకొని బయటకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉంది, ఆన్లైన్లోనే పర్మిషన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం, అంతర్జాతీయ సినిమాలకు గమ్యస్థానంగా హైదరాబాద్ ను మార్చడమే మా లక్ష్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. నిన్న హైదరాబాద్ ఐటిక్స్ లో గురువారం నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రధానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హిందీ నటుడు అనిల్ కపూర్ గద్దర్ అవార్డులపై వీడియో సందేశం ఇచ్చారు. అవార్డుల ప్రధానం అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడారు. శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సినిమాని పరిశ్రమ పరిగణించాల్సిన అవసరం ప్రభుత్వం గుర్తించింది. మొత్తానికి ఏదైతే గతంలో మనకు నంది అవార్డుల కార్యక్రమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, ఆ నంది అవార్డులు కాస్త ఏదైతే మనకు యుద్ధనౌక ప్రజా కవి ఏదైతే గద్దర్ని చెప్పుకున్న విధానాన్ని చూసుకున్న విధానంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేసి ఆ గద్దర్ అవార్డుల ఫంక్షన్ ప్రధానోత్సవ కార్యక్రమం కూడా ఆయన నేరుగా ఆయన్ని అనౌన్స్మెంట్ చేసి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి నేను ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే సినీ ఫీల్డ్ ఏదైతే మనం ఇతర దేశాలకు వెళ్లకుండా ఇక్కడ అన్ని విధాలుగా హైదరాబాద్ ని బేస్ చేసుకొని ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డులని గద్దర్ అవార్డులుగా నిన్న చాలా మంది చిరంజీవి గారు కావచ్చు, కమల్ హాసన్ గారు కావచ్చు, నాగార్జున కావచ్చు, నటి జయసుధ కావచ్చు, అట్లాగే చాలా మంది హీరోలకి నిన్న అవార్డులు ఇచ్చి ఏదో మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ అవార్డు ఫంక్షన్ కూడా పెద్ద ఎత్తున కూడా స్పందన వచ్చింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ అవార్డు ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చి గద్దర్ని ముఖ్యంగా గద్దర్ అవార్డుని అనౌన్స్మెంట్ చేసినప్పుడు చాలా మంది కూడా వ్యతిరేకించారు. గతంలో సినిమా అవార్డులు ఏదైతే నంది అవార్డులు, మా అవార్డులు వేరే పేర్లతోని అవార్డుల ఫంక్షన్ చేసుకునే తరుణంలో ఏదైతే ప్రజాకవి గద్దర్ పేరు చేసుకోవడం, ఎందుకంటే తెలంగాణ కోసం ఎన్నో పాటలతోని, ఎన్నో మాటలతోని, ఎన్నో కార్యక్రమాలతోని, ఎన్నో దాంతో ఆయన కీలక పాత్ర పోషించినటువంటి గద్దరు ఈ మధ్యనే మనకు దూరం అయిపోయాడు. సో ఆయన ఏ రోజైతే తెలంగాణ కోసం కష్టపడ్డాడో ఎప్పుడు లేని విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన అంత పెద్దగా గుర్తించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా పేరు వచ్చేలా ఈ గద్దర్ అవార్డు ఫంక్షన్ జరిగింది. సో ఈ కార్యక్రమానికి ఏదైతే మనకు యనమల రేవంత్ రెడ్డి పెద్దగా స్పందించి ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మరో వార్త చూసుకున్నట్టయితే ప్రపంచ యుద్ధ భూమిలో భారత్ సేఫ్ జోన్ లో కిషన్ రెడ్డి నిన్న ఏదైతే తిరుమలను దర్శించుకున్నాడు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉగాది సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చినట్లు చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం అత్యాధునిక అభివృద్ధితో పాటు శాంతి బాటలో నడుస్తుందన్నారు. ప్రపంచమంతా యుద్ధ భూమిలో ఉంటే భారతదేశం మాత్రం ప్రధాని మోదీ నాయకత్వంలో సురక్షితంగా ఉందని పేర్కొన్నారు. మొత్తానికి కిషన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా ఏదైనా ముందు దేశం గురించి, హిందూ ధర్మం గురించి, హిందూ మతం గురించి, హిందువుల గురించి చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దాదాపుగా భారతదేశంలో ఇప్పుడు ఎన్ని యుద్ధాలు జరిగినా నరేంద్ర మోడీ గారు ఎదుర్కొంటున్న విషయాలు, ఆలోచనలు, అభిప్రాయాలు నిజంగా ఆయన గొప్పగానే తీసుకుంటారు. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఎట్లా ఉంటుండే దేశం అనేది. ఎందుకంటే బీజేపీ నాయకులు పదే పదే చెప్పే విషయం ఎక్కడ పోయినా కూడా
నరేంద్ర మోడీ గారి గొప్పతనం గురించి, భారతదేశ గొప్పతనం గురించి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో అక్కడ నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన దర్శించుకున్నాడు కుటుంబంతో సహా. సో అక్కడ కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేశారు అనమాట. సో తర్వాత వార్త చూస్తే మనకు ఇక దగ్గర పడుతున్న గడువు, అజారుద్దీన్ భవిష్యత్తు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చారు, కానీ ఏ రోజు కూడా చట్టసభలోకి వెళ్లకుండా ఆయన ఎన్నో ఆరోపణలు ఎన్నో ఎదుర్కొంటున్న సమయం చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి వచ్చి అసలు నిజంగా చూస్తే ఈనాడు కథనం చూస్తే ఉప ఎన్నికకు ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 6 నెలలుగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది. ఏప్రిల్ ఆఖరితో ఈ గడువు ముగుస్తుంది. ఎమ్మెల్సీగా ఆయన పేరును ప్రభుత్వం సిఫార్సు చేసినా ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. అజారుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోక ముందే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీఖాన్ పేర్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి గవర్నర్ కు పంపడం. దీనిపై సుప్రీంకోర్టులో కేసు పడిన నేపథ్యంలో మళ్లీ ప్రతిపాదనలు పంపాల్సి వచ్చింది. రెండోసారి కోదండరాంతో పాటు అజారుద్దీన్ పేరును సిఫార్సు చేశారు. సుప్రీంకోర్టులో కేసు కారణంగా నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. గత నెల 3 నుంచి దీనిపై వాదనలు విన్న సుప్రీంకోర్టు గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని, తమ తీర్పు అడ్డంకి ఏం కాదని పేర్కొంది. దీంతో ఇద్దరికి ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కానీ అలా జరగబోతే ప్రభుత్వం మళ్ళీ ఇరకాటంలో పడుతుంది. నిజంగా అజారుద్దీన్ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయం చూస్తా ఉన్నాం. ఏదైతే జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ ఆ ఎన్నికల్లో జరిగే సమయంలో అక్కడ మైనారిటీల ఓట్లని ఆకట్టుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మేరకే ఆ రోజు అజారుద్దీన్ కి ప్రకటించారనమాట. ఎందుకంటే అక్కడ మైనార్టీలకు మనం ఏదో ఒక లాభం చేసినా అక్కడ కొన్ని ఓట్లు మనం తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక సీట్ ఏదైతే నవీన్ యాదవ్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడ బీఫా ఉంచి నిలబెట్టడం జరిగింది. అక్కడ జూబ్లీ హిల్స్ లో ఏదైతే ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందా వాళ్ళని ఎట్లయినా మన వైపు తిప్పుకోవాలనే ఆలోచన విధానంతో అజారుద్దీన్ అక్కడ ఆ రోజు ఆయన ప్రకటించడం జరిగింది. అదే మేరకు తీసుకోవడం కూడా జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా ఈయనకు పదవి గండం వస్తూనే ఉంది. ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఆయనని ఏదో ఒకటి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నాడు మంత్రి అజారుద్దీన్. ఇంకో వార్త చూసుకున్నట్టయితే ఇది రైతు నామ సంవత్సరం, అన్నదాతను రాజును చేయడమే లక్ష్యం. 22 నుంచి రైతు భరోసా ప్రారంభం. ఉగాది వేడుకలు సీఎం రేవంత్ రెడ్డి గారు. నేను ఏదైతే ఉగాది పండుగ సందర్భంగా శ్రీ పరాభావ నామ సంవత్సర పంచాంగాన్ని విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, చిత్రంలో విజయారెడ్డి, అరేఖ్య పుంజాల, వెన్నెల గద్దర్, వేం నరేంద్ర రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేష్ కుమార్ గౌడ్, కొండ సురేఖ, మల్లెడ్డి రంగారెడ్డి, హనుమంతరావు, ఏనుగు నరసింహారెడ్డి, సంతోష్ కుమార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. సో న్యూస్ టుడే నారాయణగూడ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయాలనే లక్ష్యంతోనే తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని, ఇది రైతునామ సంవత్సరం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారత్ లో గురువారం నిర్వహించిన ఉగాది వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉంటుందని, తెలంగాణలో 70% వ్యవసాయ ఆధారిత కుటుంబాలే, అందుకు 2 లక్షల రుణమాఫీతో రైతులను రుణ విముక్తి చేశాం. తెలంగాణలో రైతు రుణభారం అతి తక్కువగా ఉన్నట్లు కేంద్రం ఇటీవలే ప్రకటించింది. రాష్ట్రానికి గర్వకారణం, రైతు భరోసా కోసం 18,000 కోట్లు ఖర్చు చేశాం. ఈ నెల 22 నుంచి మళ్ళీ మరో విడత రైతు భరోసా ప్రారంభమవుతుంది. పంటకు గిట్టుబాటు ధరతో బోనస్ అందజేస్తున్నాం. ధరని రైతుల పాలట భూతమై బాధ పెడుతుంటే భూభారతిని తీసుకొచ్చి వారి కష్టాలను తీర్చాం. సాదా బైనామాల భూములపై త్వరలో రెవెన్యూ శాఖ పరిష్కరించడం చూపుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రైతు బంధు అంటే రైతు భరోసా అని చెప్తున్నారు. రైతు బంధు వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారో వీళ్ళు రైతు భరోసా అని ఇప్పటివరకు ఒక్కసారి చేశారని పదే ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద విరుచుకుపడుతుంది. ఇంతవరకు రైతులకు మీరు ప్రభుత్వం మేము రైతులు రాజు చేయాలని ఏదైతే మీరు చెప్పుకుంటున్న విధానం చూసుకున్నట్టయితే మీరు రైతులకు మోసం చేస్తూ అంటున్నారు. మొన్న స్థానిక ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఇదే ప్రచారం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు. సో అలాంటి సమస్య లేకుండా రేపు 22 నుంచి రైతు భరోసా ప్రారంభం కాబోతుంది. అంటే ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అంటే ఎంత లిమిట్ పెడుతున్నారో సీఎం గారు కూడా మన రివ్యూ కార్యక్రమం జరిగింది. మినిమం మనం ఎన్ని ఎకరాలకు వేయాలి, ఎట్లా ప్రక్షాళన. గతంలో అయితే అడ్డగోలుగా
ఎన్ని ఎకరాలు ఉన్నా సరే, ఎంత ఉన్నా సరే వాళ్ళకందరికీ రైతు భరోసా, రైతు బంధు పడే కార్యక్రమం చేశారు. అలాంటిది కాకుండా ఏదైతే మనము నిజమైన రైతు ఎంత ఉన్నారు, నిజమైన రైతు కుటుంబానికి ఎంత పొలం ఉంటుంది, ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరు కౌలుకి ఇస్తున్నారు, ఎవరు ఇక్కడ దాన్ని వదిలేసి హైదరాబాద్ లో లగ్జరీగా బతుకుతున్నారు, అలాంటి వాళ్ళు కాకుండా నిజమైన రైతుకి రైతు భరోసా చేసి నిజంగా రైతు కళ్ళల్లో సంతోషం చూడాలని కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని ఏదైతే వేదికల మీద చెప్తున్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, రేపు 22వ తారీఖు నుంచి రైతు భరోసా కార్యక్రమం చేయబోతున్నారు. సో రేపు నుంచి ప్రతిపక్ష నాయకులు ఈ యొక్క అంశాన్ని అయితే వాళ్ళు మర్చిపోవాల్సిన విషయాన్ని అయితే వాళ్ళు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. మరో అంశం చూసుకున్నట్టయితే ప్రభుత్వ వైఫల్యంతో ప్రతిపక్షానికి పెరుగునున్న బలం. తెలంగాణ భవన్లో పంచాంగ పట్టణంలో పండితులు హాజరైన కేటీఆర్ నేతలు. చూసుకుంటే నిన్న ఏదైతే తెలంగాణ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకలు, తెలంగాణ భవన్లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్, మధుసునాచారి, పొన్నాల, సుధీర్ బాబు, వద్దిరాజు, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వంలోని లోటుపాట్లు, పాలన వైఫల్యాలు కొనసాగితే ప్రజల్లో అసంతృప్తి పెరిగి ప్రతిపక్షానికి గణనీయంగా బలం చేకూరే అవకాశం ఉందని పండితులు అభిప్రాయపడ్డారు. విద్యా విధానంలో జరుగుతున్న మార్పుల్లో విద్యార్థులకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని, యువత పక్కదారి పట్టే అవకాశం ఉందని ఆందోళన వెలువచ్చారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది మంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఉగాది సందర్భంగా గురువారం పంచాంగం పఠనం జరిగింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ప్రముఖ పండితుల మృత్యుంజయ శర్మ, ఫణీంద్ర శర్మ పంచాంగ పఠనం చేశారు. అంతర్జాతీయ విదేశీ శక్తుల కుట్రలను మన దేశ సైనికులు సమర్థంగా ఎదుర్కొంటారు. అయితే ఇరుగు పొరుగు దేశాలతో కొన్ని ఉద్రిక్తతలు లేదా ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో పురోభివృద్ధి ఉంటుంది. రైతులు ఆత్మహత్యలు తగ్గే సూచనలు ఉన్నాయి. బంగారం, వెండి, ఆహార ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉందని పండితులు పేర్కొన్నారు. ఏదైతే నిన్న తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు జరుగుతున్న సందర్భంలో ఏదైతే మనకు ప్రభుత్వంలోని లోటుపాట్లు అంటే ఏదైతే ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని బాగా కారణం చేస్తుంది. మీరు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాల గురించి ఒక్కటి కూడా అమలు జరగట్లేదని ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ చర్చల్లో కూడా కేటీఆర్ బలంగా ఆయన గొంతు వినిపించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఏది మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, బలంగా ప్రభుత్వం మీద దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. రైతు భరోసా లేదు, తులం బంగారం లేదు, చదువుకున్న పిల్లలకు స్కూటీ లేదు, ఏది రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో యూరియా కోసం చెప్పులు మేము క్యూ లైన్లో పెట్టి అక్కడే తిని పడుకోని సమస్య మళ్ళీ కొనసాగుతుంది. నాణ్యమైన కరెంటు లేదు. అసలు ఏం చేస్తున్నారు మీరు? కేవలం ఉచిత బస్సు పేరుతోనే ఆడోళ్లకు బస్సులో పంచాయతీ పెడుతున్నారు. ఏం చేస్తున్నారు రాష్ట్రంలో? ఏ ఒక్క అంశం మనం తీసుకున్నా సరే మీరు ఈ ప్రతి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన అంశాలు ఏది కూడా మీరు పర్ఫెక్ట్గా చేయట్లేదు. ప్రజల్లో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్నారని పదే పదే ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే ఆలోచనతో ఇట్లాగే మీరు ముందుకెళ్తే ఇప్పటికీ 2 సంవత్సరాల 5 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు రిజల్ట్ వచ్చేసింది. రిజల్ట్లో మీరు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి రాష్ట్రానికి మీరు ప్రకటించిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు ఎక్కడ కూడా మీరు కంప్లీట్ చేయలేక ఇబ్బందుల పాలవుతున్నారు. ఇంకా మీకు పాలన అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పదే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వానికి పదే సూటిగా అడుగుతున్నాము. పదే మీరు ఏ విషయమైనా, ఏ అంశమైనా సుదీర్ఘంగా చర్చకు దిగుదాం. మొన్ననే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా జరిగినప్పుడు కూడా కేటీఆర్ గారు బలంగా వినిపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ మేము అధికారం ఒకవేళ ప్రజలు ఇప్పటికే ఆలోచిస్తూ ఉన్నారు, నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో అంటే ఈయన ఇట్లా చెప్తా ఉన్నారు. అధికార పార్టీ మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో అంటే సర్పంచ్ ఎన్నికలో, ఎంపీ ఇది మున్సిపల్ ఎన్నికలో 75% రిజల్ట్ ఇస్తారు. ఏం చేయకుండానే మాకు 70% రిజల్ట్ ఇస్తారా అని
క్యాబినెట్ మంత్రులు చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒకవేళ ఇది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒకవేళ ఏం చేయలేకపోతే 70% ఎట్లా వస్తాయి అంటే, ఇంకోటి జనరల్ వీళ్ళే చెప్తారు, అధికారం ఉంది కాబట్టి అధికార నాయకులనే ఎంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు వేస్తేనే ఏమైనా పనులు అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళని గెలిపించుకుంటేనే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది, వాళ్ళని గెలిపించుకొని ముందుకు పంపిస్తేనే ఏమైనా నిధులు మంజూరు అవుతాయని వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా సరే కానీ ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రతి విషయంలో ప్రతిపక్షంలో అయితే బాగా పోరాటం చేస్తూ ఉన్నారు. మరో అంశం చూసుకుందాం. డాడీ మోదీ చిన్న మోదీపై పోరాటం. అసలు కవితకు ఒక విభిన్నమైన కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. బంజారాహిల్స్ రాజకీయ ప్రస్థానంలో నాకు ఎవరితోని రాజీ లేదు, డాడీ మోదీ చిన్న మోదీ సహా అందరితోని పోరాటమే ఉంటుంది, ఎజెండాపై కసరత్తు జరుగుతుంది, త్వరలోనే మంచి ముహూర్తం చూసుకొని పార్టీని ప్రకటిస్తా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బీఆర్ఎస్ లో తనకు ఎదురైన పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. గురువారం హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన ప్రజా బడ్జెట్ ప్రతిపాదనలు విడుదల చేశారు. అనంతరం విలేకరులతో కవిత ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వము 2,15,200 కోట్లతో ప్రజా బడ్జెట్ ప్రతిపాదించాం, వాటిని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి, రాజకీయ పార్టీ ప్రకటన సమయంలో ఎజెండా లక్ష్యాలను వెల్లడిస్తా, పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నా అని తెలిపారు. సో జాగృతి అధ్యక్షురాలు కవితక్క ఈమె జైలుకెళ్ళి వచ్చినాక రాజకీయ ప్రస్థానం, రాజకీయ విమర్శలు, రాజకీయం మీద పట్టు సాధించి ఎన్నో అంశాలతోని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఇప్పటికే చాలా వరకు కొన్ని పర్యటన కూడా చేశారు. ఈ మధ్యనే మనకు కల్వకుర్తి దగ్గరలో ఉన్న గోకార రిజర్వేయర్ ముంపు గ్రామాల నుంచి కూడా అక్కడ ఒక ప్రకటన చేశారు. సో ఇప్పటికే కవితక్క కూడా చాలా కార్యక్రమాలు తీసుకొచ్చింది. మొన్న జరిగినట్టయితే ఆమె ఏదైతే ఒక పార్టీ సింబల్స్ కూడా అనౌన్స్మెంట్ చేసే ప్రయత్నం చేసింది, కాగడ కళ్ళజోడు, ఈ రెండిట్లో ఏదో ఒక ఫైనల్ అవుతుంది. ఆమె తీసుకున్న ఆ పార్టీ సింబల్ కూడా టీడీపీకి చాలా దగ్గరగా తీసుకుంటుంది. బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే టీడీపీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అతి తక్కువ సమయంలో పార్టీ జనాల్లోకి వెళ్ళింది. అతి తక్కువ సమయంలో పార్టీ సీఎం అంత బలం సంపాదించుకున్నారు. సో వాళ్ళు సింబాలిక్, వాళ్ళది పసుపు కుంకుమ ఉంటుంది, వాళ్ళ కలర్ వచ్చేసి పసుపు కుంకుమ, ఆడవాళ్ళకు ఏదైనా కార్యక్రమానికి శుభసూచకం ఇది. సో అదే విధంగా కూడా కవితక్క కూడా అదే ఆలోచన విధానంతో పసుపు కుంకుమతోని ఆడవాళ్లకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా కార్మికుల కోసం కూడా పిడికిలు బిగించి ముందుకు వెళ్తున్న చాలా సందర్భాల్లో కూడా ఆ అంశం కూడా మాట్లాడి మేడే రోజు కూడా ఒక అంశం, ఆ రోజు నేను పార్టీ అనౌన్స్మెంట్ చేస్తా అని కూడా ఒక అంశం చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. నాకు ఎవరు శత్రువులు కాదు, అసలు డాడీ మోదీ చిన్న మోదీపై పోరాటం అంటే బీఆర్ఎస్ వాళ్ళతో ఫైట్ చేస్తుంది, కాంగ్రెస్ వాళ్ళతో ఫైట్ చేస్తుంది, బీజేపీతో ఫైట్ చేస్తుంది. సో మొత్తానికి జాగృతి అధ్యక్షురాలు కవిత తీసుకున్న నిర్ణయం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి, నేను సీఎం అవుతా అని బలంగా చెప్పుకుంటుంది. అయితే వీళ్ళొక సెంటిమెంట్ వాడుతూ ఉన్నారు, జైలుకి ఎవరు వెళ్ళేసి వస్తే వాళ్ళు సీఎం అవుతారు అనేది. నిజంగా జైలుకి వెళ్ళిన ప్రతి వ్యక్తి సీఎం అవుతాడా? నిజంగా ఆ సెంటిమెంట్ ఉందా? నిజంగా అది వర్కౌట్ అవుతుందా? నిజంగా జైలుకి వెళ్ళిన వ్యక్తులన్నీ ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తారా? ఎందుకు వీళ్ళు అంటే మనం చూసుకుంటే ఇద్దరిని తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రంలో పక్క రాష్ట్రం ఏపీలో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి పాదయాత్రతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని సీఎం అయిండు. సో అదే తరహాలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోకి వచ్చేసరికి జైలుకి వెళ్ళాడు, పాదయాత్ర చేశాడు. ఆయన ఇన్స్పిరేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ భూస్వామితమైన క్షణంలో ఆ సమయంలో ఆయన నిర్ణయం తీసుకొని పాదయాత్రతోని రాష్ట్రం మొత్తం కూడా అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని 2 టర్ములు సీఎంగా అయ్యారు. సో వీళ్ళు అదే సెంటిమెంటల్గా తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, యనమల రేవంత్ రెడ్డి గారు. సో వాళ్ళ తరహాలో అక్క కూడా జైలుకి వెళ్ళింది, పాదయాత్ర కూడా చేయాలనుకుంది. పాదయాత్ర అక్కడ సమయం కొంచెం దొరక్కపోగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని ఏదైతే ఆ సెంటిమెంటల్గా వీళ్ళు వాడుకొని పార్టీతోని ఇప్పుడు ఆమె ఒక త్వరలోనే పార్టీ పెడతానని ఆమె ప్రకటించింది. అయినా కూడా ప్రభుత్వాలని ప్రతిపక్షాలని అందరూ కూడా కారణం చేస్తూ మంచి రాజకీయంగా ముందుకు వెళ్తా ఉంది. భవిష్యత్తులో చూడాలి ఎట్లా సక్సెస్ అవుతారు అనేది. తర్వాత చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ గారు ఒక
వ్యాఖ్యలు. ఎంఐఎం చర్యలని ముఖ్యమంత్రి సమర్థించారా? బండి సంజయ్ ప్రశ్న. సమర్థిస్తారా అంటే సమర్థిస్తారానా? ఎందుకు సమర్థించారు? తెలంగాణ చౌక్ కరీంనగర్ న్యూస్ టుడే. దేశంలో ఉండే వాళ్ళంతా వందే మాత్రం పాడాల్సిందే అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. గురువారం ఆయన కరీంనగర్లో తన నివాసంలో ఉగాది వేడుకల్లో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి, గవర్నర్ అధికారిక కార్యక్రమాల్లో వందే మాత్రం ఆలాపనను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో వందే మాత్రం ఆలపిస్తూ ఉండగా ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటికి వెళ్లడం గేయాన్ని అవమానించడమే అంతే. స్పీకర్ ఇప్పటి వరకు వారికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు స్పందించలేదు అని సంజయ్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని నిజంగా మన ఏదైతే బండి సంజయ్ గారు అంటున్న మాట, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వందే మాత్రం పాడాల్సిందే. అది మన చెవున పడితే అక్కడ మనం స్టెబిలిటీగా ఉండాలి. అంటే అంత ఉండాలి, అంటే అంత మనం దానికి అంత గౌరవం ఇస్తాం. అలాంటి వందే మాత్రం పాడుతున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోయారు. అసలు నిజంగా ఇది ఎంత అన్యాయం. కనీసం వాళ్ళు ఉన్న దగ్గర నిల్చున్నా బాగుంటుంది, గౌరవం ఇచ్చినట్టు ఉంటుండే. నిండు సభలో, చట్టసభలో, అసెంబ్లీ ఆవరణంలో వందే మాత్రం ఆలపిస్తుండగా ఎంఐఎం ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళిపోయారు. ఇది రికార్డు, అందరు చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తూ ఉన్నారు. అలాంటి వెళ్ళిన వాళ్ళ మీద ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. ఎవరు? ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు, వ్యవహారాల శాఖ మంత్రి, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కావాలి. వీళ్ళు ఒక్క నోటీసులు కూడా వాళ్ళకి కనీసం ఆ అంశం మీద ప్రెస్ మీట్ కానీ, ఒక సమావేశం కానీ, వాళ్ళకు నోటీసులు కానీ ఎక్కడ కూడా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకు ఎంఐఎంలకు అంత భయపడతారు? భయపడాల్సిన అవసరం ఏముంది? మనకి ఎన్నో ప్రాణాలు కోల్పోయి దేశాన్ని కాపాడుకున్నాం, దేశాన్ని సాధించుకున్నాం. అలాంటి సమయంలో వందే మాత్రం ఆలాపన జరిగేటప్పుడు వీళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? వాళ్ళ మీద ఒక సమావేశంలో ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళకి ఎందుకు నోటీసులు పంపించట్లేదు అని మనకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఒక స్పందించారు మొత్తానికి. సో మొత్తానికి ఈరోజు అంశాలు ఇవ్వండి. మరిన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్.